పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండలం కామయ్యపాలానికి చెందిన బండారు ప్రకాష్ రావు తన కుమార్తె మంగాదేవిని మోహన్ బ్రహ్మాజీ అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. కొన్నాళ్ల తర్వాత 2012 అక్టోబర్ 18న మంగాదేవి ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ ప్రకాష్ రావుకు తన అల్లుడి నుంచి ఫోన్ వచ్చింది. దీనిపై అదే రోజు ఆయన తాడపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తన కుమార్తె అదృశ్యంపై సిఐడి, కలెక్టర్, ఎస్పీ, హెచ్ఆర్సీలకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో 2017లో ప్రకాష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు పలుమార్లు వాయిదా పడింది. ఈ కేసు ఇటీవల విచారణకు రాగా ఫైలును పరిశీలించిన న్యాయమూర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేసిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2012లో నమోదైన కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు పూర్తి చేయకపోవడం ఏమిటని పోలీసుల తీరును హైకోర్టు ప్రశ్నించింది. సామాన్య ప్రజలకు సంబంధించిన ప్రతి కేసు దర్యాప్తులోని పోలీసులు ఇలాగే అలసత్వం ప్రదర్శిస్తున్నారని అభిప్రాయపడింది. దర్యాప్తు పురోగతిపై తాజాగా నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఆ తర్వాత కేసును సిబిఐకి అప్పగించడంపై నిర్ణయానికి వస్తామని చెప్పారు.